గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు వచ్చి అఖండమైనటువంటి విజయంలో ముస్లింల పాత్ర ప్రముఖమైనది. 12% ఉన్నటువంటి ముస్లిం సమాజం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆకాంక్షతోటి అన్ని వర్గాలతో పాటు ముస్లిం సమాజం కూడా కూటమికి అండగా నిలిచినటువంటి నేపథ్యం ఇది. తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారు. ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో నిన్న వక్ఫ్ సెంట్రల్ సవరణ బిల్లు పార్లమెంటుకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిలో ఇబ్బందికరమైనటువంటి 4 అంశాలు ఉన్నాయనేటువంటి విషయం అది చంద్రబాబు నాయుడు గారు చాలా చిత్తశుద్ధితోటి 2 రోజులు నిద్ర లేకుండా ముస్లిం పెద్దలతో మాట్లాడారు, ముస్లిం నాయకులతో మాట్లాడారు, ఎంపీలతో మాట్లాడారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడారు, ఎన్డీఏ నాయకులతో మాట్లాడారు. అందులో 4 3 మరి సవరణ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని ముస్లిం సమాజం అంతా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. అయితే ఒక్క సవరణ మాత్రం అది కొద్దిగా ముస్లిం సమాజానికి ఇబ్బందికరమైనటువంటి సవరణ. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులుంటే అందులో 4 ఎక్స్-అఫీషియా మెంబర్లుగా ముస్లిం ఇతరులు ఉండాలనేటువంటి ఒక సూచన ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ అలా వద్దు అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసి చివరికి కనీసం ఆ నిబంధనని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానికి వదిలేయండి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు దాని సూత్రప్రాయంగా కూడా కేంద్రం అంగీకరించడం జరిగింది. ఎందుకంటే అది చాలా అభ్యంతరకరమైన విషయం. ఒక్క విషయం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిముల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అది ఒప్పుకునేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు 100% సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ముస్లిం సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం ముస్లిం సమాజానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేది మాత్రం ఈ సమాజానికి నేను ఇస్తున్నటువంటి హామీ. ఇది చంద్రబాబు నాయుడు గారి తరపున. ఎందుకంటే రాత్రి 3 గంటల వరకు కూడా వారు మాట్లాడారు నాయకులందరితోటి కూడా. ఈ సందర్భంలో ఇవాళ వైసీపీ దారుణమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. ఎంత నీచం అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మనసుందా నేను అడుగుతూ ఉన్నాను. అంటే ముస్లిం సమాజాన్ని మభ్యపెడితే అబద్ధాలు చెబితే ఈనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? అంత చైతన్యవంతంగా లేరని అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున నువ్వు ఆ రోజు సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ 370 కానీ ఆర్టికల్ 3 కానీ పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నప్పుడు ఏ ఒక్క సవరణ అడిగినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. నిర్దాక్షణంగా వాళ్ళ ఎంపీలకు విప్పించి ఓట్లు వేయించినటువంటి పెద్ద మనిషి. నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియలో రాజ్యసభలో నువ్వు మద్దతు ఇస్తావు బిల్లుకి, లోక్సభలో మాత్రం వ్యతిరేకిస్తావు. దీనిని ఏమంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచమైన రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఈ రోజున నువ్వు లోక్సభలో నీ బలం అవసరం లేదు, రాజ్యసభలో బలం అవసరం అనేటువంటి ఉద్దేశంతో
ఈరోజు రాజ్యసభలో మద్దతు ఇచ్చినటువంటి నిన్ను ఈ ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు. నీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లో 1000 కోట్లు పేపర్కు చూపించి ఒక్క రూపాయి కూడా మైనార్టీ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఒక్క మా బిడ్డను విదేశాలకు పంపించినటువంటి పాపాన పోలేదు. విజయవాడ నగరంలో హజ్ హౌస్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే ఆ జీవోను కూడా రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ముస్లింలకు ద్రోహం చేసింది ఎవరైనా ఉంటే రాష్ట్ర చరిత్రలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం ముస్లిం సమాజానికి తెలిసే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. అన్ని వర్గాలను మోసం చేశారు. అన్ని వర్గాలకి బడ్జెట్లోనేమో మీరు 1000 కోట్లు చూపించటం, నవరత్నాల్లో మీరు తీసుకోమని చెప్పటం అనేది ఇది దారుణమైన విషయం. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని శంకించే ధైర్యం ఈ వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి నుంచి కింద వరకు కూడా ఎవ్వరికి లేదనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ముస్లిం సమాజం కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఎన్టీ రామారావు గారు మత కలహాలను ఆపిన, మత సామరస్యాన్ని కాపాడిన, మొట్టమొదటి మైనార్టీ కార్పొరేషను ఆర్థికంగా వెనకబడినటువంటి ముస్లింలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, హజ్ హౌస్ నిర్మాణం చేసిన, కబ్రస్థానాలు నిర్మాణం చేసిన, మసీదులు నిర్మాణం చేసిన, మన బిడ్డలను విదేశాలకు పంపించిన, మన కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన, సప్లాన్ తీసుకొచ్చిన, ఉర్దూ 2వ భాషగా తీసుకొచ్చినా అది ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది, తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది అనేటువంటి విషయం ఈనాడు ముస్లిం సమాజాన్ని అందరికీ తెలుసు. ముస్లిం సమాజం చైతన్యం లేదని అనుకుంటున్నారేమో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్ని, అవమానాల్ని, ముస్లింలను అత్యంత దారుణంగా చంపినటువంటి విధానాన్ని, వీళ్ళ అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ముస్లిం కుటుంబాలను ఈరోజు ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో క్షమించే పరిస్థితులు లేదు. ఈరోజు ముస్లిం సమాజం కూడా ఆలోచించాలి. ఈరోజు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నిర్ణయాల్ని అనుకూలంగా మరి ఉండవలసినటువంటి రాజకీయ నేపథ్యంలో కొన్ని విషయాల్లో మరి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చొరవతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పలుకుబడితోటి ఏ మతానికి, ఏ కులానికి ఇబ్బంది లేకుండా వారు చూసేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈనాడు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఊబిలో దింపినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే 100% కేంద్ర సహకారం ఉండాలి. రాష్ట్రం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే అందులో ముస్లిం సమాజం కూడా బాగుంటుందనేటువంటి ఆకాంక్షతో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున పోలవరానికి మరి 12,000 కోట్లు ఇచ్చిన, రాజధానికి 15,000 కోట్లు ఇచ్చిన, పవర్ ప్లాంట్ పోయిందని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన, 1000 కోట్ల రూపాయలు రహదారులు నిర్మాణం చేసిన, అనేకమైనటువంటి టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ముస్లిం సమాజం మన బిడ్డలు చదివించుకుంటా ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశాల నుంచి సంస్థలను తీసుకురావాలి, పెట్టుబడులను తీసుకురావాలి. తద్వారాగా ఈ అట్టడుగు అనగారినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా కాదు ప్రైవేటు పరంగా కూడా ఇప్పించాలనేటువంటి తపనతో ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం చైతన్యంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఇతరులు ఉండరు. అది చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రానికి చెప్పడమే కాదు, ఇక్కడ కూడా ముస్లింల మనోభావాలకు ఏ రకమైన ఇబ్బంది కలిగించేటువంటి ఏ నిర్ణయాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని ముస్లిం సమాజానికి భరోసా ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం కూడా చైతన్యవంతంగా ఉండాలి. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి, దొంగలకు దూరంగా ఉండాలి, అబద్ధ ప్రచారాలని నమ్మేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. మనల్ని కాపాడేది, మనల్ని అన్ని రంగాల్లో ముస్లిం సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని 9 నెలల్లో
4,340 కోట్ల రూపాయలని 5,443 కోట్ల రూపాయలని మరి బడ్జెట్లో పెట్టి 2,500 కోట్ల రూపాయలు సబ్ ప్లాన్ కింద పెట్టి ఈ ముస్లిం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా ఇటువంటి అపోహలను నమ్మకుండా ఆయనకు మద్దతుగా ఉందాం. ఆయన ద్వారాగా మన సమాజానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని మీలో ఒకటిగా, మరి మీ నాయకుడిగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ముస్లిం సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.